ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం సింహరాశి వారి ఏప్రిల్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పొబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు, వీరందరూ కూడా సింహరాశి కిందకు వస్తారు. వీరికి ఏప్రిల్ నెల ఎలా ఉంది అన్నది గమనించినట్లయితే వీరికి లగ్నంలో కేతువు సువర్ణమూర్తిగా, సప్తమంలో రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా రాహు కేతువులు ఉన్న పొజిషన్ చూసుకున్నట్లయితే కేతువు 1లో లాభించడు, రాహు సప్తమంలో లాభించడు. కానీ వీళ్ళు సువర్ణమూర్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అనుకూల ఫలితాలు ఇస్తారని మనం నిర్ణయించుకోవాలి. అదేవిధంగా మనకి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, లాభంలో ఉన్నటువంటి గురువు, వీరు కూడా అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తారు. అయితే అదే సమయంలో సప్తమంలో ఉన్నటువంటి బుధకుజులు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని కానివ్వండి, వీరు మంచి ఫలితాలు ఇవ్వలేరు. అదేవిధంగా అష్టమంలో రవి కూడా ఉన్నాడు, ఆయన కూడా శుభ ఫలితాలు ఇవ్వలేడు. ఓవరాల్గా తీసుకుంటే ఈ నెల ప్రారంభంలో వీరికి దాదాపు 10వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు వీరికి 4 గ్రహాలు అనుకూలంగాను, 4 గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నటువంటి పరిస్థితి. మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు మొదట శనిని తీసుకున్నట్లయితే శని అష్టమ శని. అష్టమ శని అంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. అదేవిధంగా మనకి నష్టాలు, కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఈ అష్టమ శని కలిగిస్తాడు. మరో పక్కన సప్తమంలో ఉన్నటువంటి రాహు కూడా అశాంతికి, కుటుంబం నుంచి దూరంగా ప్రయాణాలకి, వీటింటికి కారణం అయినప్పటికీ రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఫలితాలు కొంత శాంతిస్తాయి. మరోపక్క కేతు 1లో ఉండి అతని వలన కూడా ఉన్నతి నుంచి పతనం చెందేటువంటి అవకాశం, అనేక రకాల ఆకస్మిక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఈ కేతు వల్ల ఉన్నప్పటికీ ఇక్కడ కేతువు కూడా లగ్నంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత వైరాగ్యము, కొంత ప్రశాంతమైనటువంటి ప్రయత్నము, ధ్యానము, యోగం చేసేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వీరికి గురువు గారు లాభంలో ఉన్నాడు. ఇది పెద్ద అడ్వాంటేజెస్. వీరికి సంతాన వృద్ధి, అదేవిధంగా కుటుంబంలో చక్కని శుభ కార్యక్రమాలు, అన్నిట్లో విజయము, అదేవిధంగా నూతన కృషి లాభము, గౌరవము, పదవి లాభము, యత్న కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇవన్నీ కూడా గురువు గారు ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కుజుడు సప్తమంలో ఉన్న కారణంగా మరో పక్కన స్పౌస్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేకపోతే పర్సన్కే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటివి రావటం వలన, అలాగే బంధువులతోటి కొంత క్లాషెస్, అనవసరమైనటువంటి టాపిక్స్ డిస్కషన్లోకి రావటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం. దానివల్ల బంధువుల వల్ల మన క్లేశం. సహజంగా మన అభివృద్ధి చెందిన సందర్భంలో ఈ యొక్క బంధువులు ఎవరన్నా దాని మీద క్రిటిసిజం చేసేటువంటి అవకాశం వీరికి ఉంది. మరోపక్క అష్టమంలో ఉన్నటువంటి రవి వలన కూడా భార్య బిడ్డలకు అనారోగ్యం కలగటం కానీ, బంధువుల తాకిడి, వినరాని మాటలు వినటం. నేను చెప్పాను కదా, ఈ సప్తమంలో అష్టమంలో ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే కొంత మాటలు పడేటువంటి అవకాశం, మాటలు అనేటువంటి అవకాశం కూడా ఈ యొక్క రవి కుజుల కారణంగా ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇగ్నోరెంట్గా ఉండటం నేర్చుకోండి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, మీరేమనద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సప్తమంలో ఉన్నటువంటి బుధుడి కారణంగా కూడా ఈ యొక్క ప్రయాణాల్లో, వ్యాపారంలో ఇబ్బందులు, అదేవిధంగా బాస్ తోటి చిన్న చిన్న క్లాషెస్, అలాగే వ్యాపార భాగస్వాములతోటి, వైఫ్ తోటి కూడా భేదాభిప్రాయాలకు కూడా ఈ బుధుడు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి మనకి శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు మనకి భాగ్యంలో ఉన్నాడు. ఈ శుక్రుడు భాగ్యంలో ఉన్న సందర్భంలో ధనలాభము, సుఖప్రాప్తి, విలాస వస్తు సంపాదన, వస్త్రలాభము, ఆరోగ్యము, అదేవిధంగా గురువులతోటి, మతాధికారులతోటి చర్చలు జరగటము, విజ్ఞాన లాభము, అదేవిధంగా లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలు కూడా ఈ 1, 2 తారీఖుల్లో ఈ యొక్క గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే ఈ మొదటి 10 రోజులు దాటిన తర్వాత 10వ తారీఖు వచ్చేసరికల్లా బుధుడు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితం, మేధో సంబంధ కార్యక్రమాల విజయాన్ని కూడా ఈ బుధుడు మనకి 10వ తారీఖు నుంచి ఇక్కడికి వెళ్తాడు. 10వ తారీఖు వచ్చేసరికి ఆ విధంగా ఆయన ఇవ్వబోతున్నాడు. తర్వాత అదేవిధంగా రవి ఇప్పుడు ఏదైతే అష్టమంలో ఉన్నాడో ఆయన మీకు తర్వాత భాగ్యంలోకి 14వ తారీఖు వెళ్తాడు. కానీ భాగ్యంలోకి రవి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి లాభం లేదు. మీకు స్టేటస్కు మెయింటైన్ అవుతూ ఉంటుంది.
ఈ మనోవ్యధలు, ఇబ్బంది, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళటం లాంటివి కూడా, పెద్దలతో గొడవలు, పెద్దవాళ్ళతోటి, ఇవన్నీ కూడా ఈ రవి కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. టోటల్గా 10 నుంచి 18 వరకు ఒకే రకమైనటువంటి స్థితి ఉంటుంది. అదేవిధంగా 19వ తారీఖు వచ్చేసరికల్లా ఈ శుక్రుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతాడు. శుక్రుడు ఎప్పుడైతే 9లో నుంచి మనకి 10లోకి అనమాట, 7, 8, 9, 10, ఈ 10లోకి ఎప్పుడైతే శుక్రుడు మూవ్ అవుతాడో ఈ శుక్రుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అధికారులతో సమస్యలు తీసుకుని వస్తాడు. అదేవిధంగా నెలాఖరులోకి 30వ తారీఖు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే మనకి బుధుడు 9లోకి రావడం మొదలవుతుంది. 9లోకి వచ్చినప్పుడు కూడా మీకు సోమరితనము, ప్రయాణాల ఇబ్బందులు ఇలాంటివన్నీ కలిగిస్తాడు బుధుడు. ఈ విధంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా నెల మధ్యలో 1 నుంచి 9 వరకు, 10 నుంచి 19 వరకు, అలాగే 19 నుంచి 30 వరకు తీసుకున్నట్లయితే ఈ మధ్య పీరియడ్ 10 నుంచి 19 నెల మధ్య అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల ఫస్ట్లోనూ లాస్ట్లోనూ మీడియంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మీకు అటు మనకి శని కానివ్వండి, రవి కానివ్వండి, ఈ యొక్క కుజుడు కానివ్వండి, వీరు మీకు అనుకూలంగా లేవు కాబట్టి శనికి, రవికి, కుజుడు వీళ్ళు ముగ్గురికి ఏం చేయాలి? రవి అనగానే సూర్య నమస్కారాలు లాంటివి, శని అంటే మార్నింగ్ వాక్ లేదా శివుడికి పూజ, అదేవిధంగా కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ ముగ్గురిని కనుక పట్టుకున్నట్లయితే ఈ నెల మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు గురువు చాలా అనుకూలంగా మీకు హెల్ప్ చేయబోతున్నాడు కాబట్టి గురువు గారు మీకు చక్కని ఇవన్నీ కూడా మిగతా సమస్యలన్నింటినీ కూడా గురువు గారు అడ్డుకుంటారు. అదే టైంలో శని గారు మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు శివుడికి సంబంధించి అభిషేకం కానీ లేదా శివనామస్మరణ కానీ లేకపోతే శనికి సంబంధించినటువంటి ప్రదక్షిణాల్లో ఇంకోటో చేయటం మంచిది. స్వస్తి.